హలో అండి. వెల్కమ్ టు ఆదిత్య వ్లాగ్స్. 365 ఒత్తులైతే మన కార్తీక పౌర్ణమి రోజున పిండి ప్రమిదల్లో అయితే వెలిగించుకుంటూ ఉంటాం కదా! టెంపుల్స్‌లో అయితే అక్కడే వదిలేసి వస్తారు. ఇలా ఇంట్లో చేసుకున్న వాళ్ళు, నదికి వెళ్ళి చేయలేని వాళ్ళు, నది అవైలబుల్‌లో దగ్గరగా అయితే లేని వాళ్ళు ఈ విధంగా ఇంట్లో అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలానే చేసుకుంటానండి. మనం వాడుకున్న పువ్వులైతే మనం తీసుకొని ఒకరోజైతే ఎండలో పెట్టేసుకోవాలి. ఎండలో పెట్టేసుకున్న తర్వాత డ్రై అయ్యి ఉంటాయి కదండీ! అవి మిక్సీ అయితే వేసేసుకోవాలి. మిక్సీ వేసుకున్న పౌడర్ అయితే ఉంటుంది. ఆ పౌడర్‌ని వాటర్‌లో అయితే మనం కలిపేసుకోవాలండి. అలా వాటర్‌లో కలిపేసుకున్న తర్వాత మనం ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదా! మొక్కలకైనా, చెట్లకైనా వేసుకోవచ్చండి తొక్కని ప్రదేశంలో. మనం పసుపుతో అయితే మహాగణపతిని అయితే చేసుకుంటాం కదండీ! మహాగణపతిని పసుపుతో ఫేస్‌కైనా రాసుకోవచ్చు. ఫేస్‌కు రాసుకొని ఇష్టం లేని వాళ్ళు ఇలా వాటర్‌లో అయితే వేసేసుకోవాలి. ఇక్కడ పిండి ప్రమిదలతో అయితే మనము చేసుకుంటాం కదా! ఆ పిండి ప్రమిదలను కూడా ఇలా వాటర్‌లో అయితే వేసేసుకోవాలి. పిండి ప్రమిదలు వాటర్‌లో వేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంటే మంచిగా అయితే నానిపోతాయండి మెత్తగా. అలా నానిపోని ఎడల మనమైతే చేత్తో అయితే అదుముకోవచ్చండి. ఒక 10 మినిట్స్ అట్లా ఒత్తుకుంటూ అలా అయితే నానిపోతాయి బాగా. నదికి వెళ్ళి చేయలేని వాళ్ళు, నదికి దగ్గరగా లేని వాళ్ళు ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చండి. నది దగ్గరగా ఉంటే నదిలో అయినా వేసుకోవచ్చు. ఇలా చేత్తో అయితే మనం అదుముకుంటూ ఉంటే మెత్తగా అయిపోతుందండి పిండిలాగా. ఇప్పుడు వీటినన్నిటిని మనమైతే మెత్తగా చేసేసుకొని చెట్లకైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో పెంచుకున్న మొక్కలకైనా వేసుకోవచ్చు. లేదా బయట పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండీ! అవి తొక్కని ప్రదేశంలో అయినా మనము చేసేసుకోవచ్చు. ఉసిరి దీపం అయితే పెడతాం కదండీ! ఉసిరి దీపం పెట్టిన తర్వాత బ్లాక్ అయ్యి ఉంటాయి కదా! అవి బ్లాక్ అయినవి కట్ చేసేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు తినేసేయొచ్చు. మనం బియ్యం పిండిదైతే ముగ్గు, పసుపు, కుంకుమదైతే వేసుకుంటాం కదా! అది ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇక్కడ వాటర్‌లో వేసేసుకోవాలి. ఇలా వాటర్‌లో వేసుకున్న తర్వాత వాటినన్నిటిని కలిపి చేత్తో కలిపేసుకొని మంచిగా అయ్యేంత వరకైతే మనం అదుముకుంటూ అయితే ఉండాలి. ఇలా అదుపుకున్న వాటినైతే వాటర్‌లో మెత్తగా కలిపేలా ఉండి మొక్కలకైనా యూజ్ చేసుకోవచ్చండి. తొక్కని ప్రదేశంలో అయితే వేసుకుంటే సరిపోతుంది.